నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక మహిళకు ఆస్తి స్త్రీ ధనంగా వచ్చి ఉంటే ఆమె తదనంతరము ఆ ఆస్తిలో వాటా కోరే హక్కు కూతురికి, కుమారులకు, వీలు లేకపోతే వీరి పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంటుందా? వారికి హక్కులు వస్తాయా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. ఇందులోని సెక్షన్ 15 స్త్రీకి సంబంధించిన ఆస్తుల మీద ఎవరికి హక్కులు ఉంటాయి అనే అంశం గురించి ఈ సెక్షన్ చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. అయితే ఒక మహిళకు ఆస్తి స్త్రీధన రూపంలో వచ్చి ఉంటే, అంటే ఆమెకు తల్లిదండ్రులు వివాహ సందర్భంలో గిఫ్ట్ డీడ్గా కానీ పసుపు కుంకుమ రూపంలో కానీ ఇచ్చి ఉంటే ఆ ఆస్తిని ఆమె యొక్క స్త్రీధనం ఆస్తిగా పిలుస్తారు. ఈ స్త్రీధనం రూపంలో ఒక మహిళ ఆస్తిని పొంది ఉంటే ఆమె బ్రతికి ఉన్నన్ని రోజులు ఆమె అనుభవించవచ్చు, ఎవరికైనా అమ్మవచ్చు, వీలునామా రాయవచ్చు, ఏ ట్రాన్సాక్షన్ అయినా చేసుకునే హక్కు ఆమెకు ఉంటుంది. ఎందుకంటే ఆ ఆస్తి ఆమె యొక్క సొంత ఆస్తి. ఒకవేళ ఆమె మరణిస్తే ఆ ఆస్తి మీద వాటాలుగా కోరే హక్కు ఆమె యొక్క భర్తకు, ఆమె యొక్క కొడుకులకు, అలాగే ఆమె యొక్క కుమార్తెలకు కూడా ఉంటుంది. ఒకవేళ ఆమె యొక్క కుమారులు వివాహం జరిగిన తర్వాత మరణించినా, లేకపోతే కుమార్తెలు వివాహం జరిగిన తర్వాత మరణించినా, వారికి కనుక పిల్లలు ఉంటే, సంతానము ఉంటే, వారు కూడా వారి తల్లికి లేకపోతే వారి తండ్రికి ఎంత వాటా రావాలో అంత వాటా వరకు కోరే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఇది చట్టం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశము. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.